Hello viewers, welcome to Miracle World YouTube channel. I am your Manusri. గబ్బిలం పక్షులు జంతువులు ఒకానొక సమయంలో పక్షులకు జంతువులకు మధ్య యుద్ధం జరిగింది. పక్షులన్నీ ఒకవైపు జంతువులన్నీ మరోవైపు నిలబడి పోరాడాయి. గబ్బిలానికి పక్షులలో చేరాలా జంతువులతో చేరలా అనే సంశయం కలిగింది. కాబట్టి ఎటువైపు చేరకుండా కొద్దిరోజులు గడిపింది. కొన్ని రోజులకు పక్షులు గెలిచే సూచనలు కనిపించాయి. వెంటనే గబ్బిలం తానొక పక్షినని చెప్పుకొని పక్షులతో చేరి పోరాడసాగింది. ఇంకొద్ది రోజులకు పక్షులు ఓడిపోయే సూచనలు కనిపించాయి. జంతువుల విజయావకాశాలు మెరుగయ్యాయి. వెంటనే గబ్బిలం పక్షులను విడిచి జంతువుల దగ్గరికి వెళ్ళింది. నేను పక్షిని కాను, నేనొక మృగాన్ని కదా, నేను మీతో కలిసి పోరాడుతాను అని చెప్పి వాటితో గలిసి పక్షులతో పోరాడింది. ఆ యుద్ధంలో వేలాది పక్షులు జంతువులు మరణించాయి. రెండు పక్షాలకు అది అనవసరమైన యుద్ధమని అనిపించింది. యుద్ధం ముగించాలని నిర్ణయించుకొని శాంతి చర్చలు జరిపాయి. చర్చలు ఫలించాయి. యుద్ధం ముగిసింది. పక్షులు జంతువులు కలిసిపోయాయి. అప్పుడు గబ్బిలం ఇరకాటంలో పడింది. పక్షులను ఎదిరించి పోయినందుకు పక్షులు తిట్టాయి. యుద్ధం ప్రారంభంలో పక్షులతో కలిసి పోరాడినందుకు జంతువులు కూడా దాన్ని తమలో చేర్చుకోలేదు. రెండు పక్షాలకు దూరం కావడంతో ఏకాకిగా మిగిలింది. అప్పుడది తన మూఢబుద్ధికి తనను తానే నిందించుకుంటూ విడిగా జీవించడం మొదలుపెట్టింది. నీతి: గెలిచినా ఓడినా స్వజాతిని వీడవద్దు. For more videos, please like, share and subscribe to my channel and press the bell icon.